ఎండవేడితోటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి అనేక సమస్యల్లో అతి ముఖ్యమైనది ఉడుకు జ్వరం. ఈ ఉడుకు జ్వరాన్ని మీరు సాధారణ జ్వరంగా అనుకొని సాధారణ జ్వరంలాగా ట్రీట్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. మరి అసలు ఈ ఉడుకు జ్వరం అంటే ఏమిటి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆయుర్వేద ప్రథమ చికిత్సలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు సహాయపడుతుంది. పొయ్యి మీద ఉన్న పాత్రలాగా శరీరం వేడెక్కినప్పుడు కలిగే మార్పులే ఉడుకు జ్వరానికి అసలు కారణం. ఈ సంగతి మీకు తెలుసా? మెదడులో ఉండే హీట్ రెగ్యులేటర్ శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. కానీ తీవ్రమైన ఎండల వల్ల అది విఫలమైందనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? మందు బిళ్ళల కంటే కూడా చల్లటి తడిగుడ్డ అనే కవచమే నిజానికి ఇలాంటి ఉడుకు జ్వరాన్ని చాలా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. వేసవి కాలంలో తగినంత నీళ్లు తాగకపోవటం వడదెబ్బకు దారితీస్తుంది. సరైన జాగ్రత్తలతో మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎండాకాలం వచ్చేటటువంటి ఉడుకు జ్వరం, దీన్ని ఎలా గుర్తుపట్టాలి, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయకూడదు, ఎలాంటివి చేయాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని సమస్యలు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొన్ని వ్యాధులు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ఉడుకు జ్వరం అనేది అలా కాదు. ఇది వాతావరణం వల్ల వచ్చేటువంటి ఒక పరిస్థితి కాబట్టి ఎవరినైనా అటాక్ చేయొచ్చు. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి అంశాలు మీరు తెలుసుకోవటం అనేది ముఖ్యం. జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. వేసవి తాపం కేవలం చెమటకే పరిమితం కాకుండా తీవ్రమైన శారీరక అసౌకర్యాన్ని కలిగించే ఉడుకు జ్వరాలకు ప్రధాన కారణం అవుతుంది. మండుతున్న ఎండల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ వేడి సంబంధిత ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఇది శరీరంలో పిత్త దోషం తాలూకు అసమతుల్యత వల్ల కలిగే ఒక పరిస్థితి. ఉడుకు జ్వరం అనేది క్రిముల వల్ల కాకుండా కేవలం వాతావరణం తాలూకు ఆ వేడి వల్ల వచ్చేటువంటి శారీరక మార్పు. కాబట్టి దీన్ని ప్రత్యేకమైన పద్ధతులతో ఎదుర్కోవాలి. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. సాధారణ జ్వరం అలాగే ఉడుకు జ్వరం మధ్య తేడా ఏమిటి, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. సాధారణంగా జ్వరం రావటానికి బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి క్రిములు కారణమవుతాయి కదా. కానీ ఎండాకాలంలో వచ్చేటువంటి ఉడుకు జ్వరానికి కేవలం బయట ఎండవేడి మాత్రమే కారణమవుతుంది. సాధారణ జ్వరం వచ్చినప్పుడు చర్మంలో ఉండేటువంటి చిన్న రక్తనాళాలు ఉంటాయి, క్యాపిలరీస్, బాగా వ్యాకోచిస్తాయి. శరీరంలో ప్రసరించేటువంటి రక్తం ఈ నాళాల్లోకి ప్రవేశించి బయట ఉండే చల్లదనంతో చల్లబడుతుంది. దీనివల్ల ఒంట్లో ఉండేటువంటి వేడి త్వరగా తగ్గుతుంది. మళ్ళీ దీనికి తోడు జ్వరానికి వాడే మందులు వేగంగా ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఉడుకు జ్వరం విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎండ వేడి వల్ల శరీరం వేడెక్కుతుంది తప్ప ఎలాంటి క్రిములు ఉండవు. ఈ సందర్భంగా అసలు శారీరక ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పనితీరు, ఇది మీరు తెలుసుకోవాలి. ఉడుకు జ్వరం వచ్చినప్పుడు కూడా రక్తం చర్మంలోకి చర్మంలో ఉండేటువంటి ఆ వ్యాకోచించిన రక్తనాళాలకు ప్రవహిస్తుంది. కానీ బయట వాతావరణం కూడా వేడిగా ఉంటుంది కదా. ఇలా ఉండటం వల్ల రక్తం చల్లబడదు. దీంతో జ్వరం త్వరగా తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. వడదెబ్బ తగిలిన వాళ్ళతో పోలిస్తే ఉడుకు జ్వరం వచ్చిన వాళ్ళకి చెమట పట్టడం అనేది ఆగిపోదు, పడుతూనే ఉంటుంది. మెదడులో ఉండేటువంటి ఉష్ణోగ్రత నియంత్రణ కేంద్రం ఉంటుంది, హీట్ రెగ్యులేటర్, తన పనిని కొనసాగిస్తూనే ఉంటుంది. చర్మం కొంతవరకు చల్లదనాన్ని నిలబెట్టుకుంటూ రక్తాన్ని చల్లబరుస్తూ జ్వరం విపరీతంగా పెరగకుండా నిరోధిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పరిసరాలని చల్లగా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది తెలుసుకోవాల్సిన అసలు నిజం. ఉడుకు జ్వరం బారిన పడ్డవాళ్ళు తప్పనిసరిగా చల్లగా ఉండే గదుల్లోనే ఉండాలి. ఇంటి కిటికీలకి అలాగే గుమ్మాలకి తడి పరదాలు లేదా వట్టివేళ తడికలు చుట్టాలి. దీని ద్వారా వేడిని అదుపు చేస్తూ ఉండాలి. ఉడుకు జ్వరం వచ్చినప్పుడు కేవలం ఏదో మామూలుగా డోలో 650, పారాసిటమాల్ లాంటి మందులు వాడుతూ ఉంటారు కదా జ్వరం అనుకొని, అలాగే మింగటం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. పైగా ఈ థర్మో రెగ్యులేషన్ ఇంకా దెబ్బతింటుంది. కాబట్టి మందుల కంటే, అంటే ఈ యాంటీబయాటిక్స్ కంటే, అంటే జ్వరాన్ని తగ్గించే మందుల కంటే కూడా ప్రథమ చికిత్సలు చాలా అవసరం. అంటే శరీరాన్ని, పరిసరాన్ని చల్లబరచడం అనేది చాలా ముఖ్యం. శరీరాన్ని తడిగుడ్డతోటి తొడవటం అనేది బెస్ట్ స్ట్రాటజీ. దీంతో ఆ ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
ఇలాగ ఎక్స్టర్నల్గా బాహ్య ఉపశమన చర్యలు చేపట్టకుండా ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. దాంతో కీలక అంతర్గత అవయవాల తాలూకు డ్యామేజ్ జరిగే రిస్క్ ఉంటుంది. మరి ఈ వడదెబ్బ ప్రమాదం దాని తాలూకు లక్షణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. శరీరాన్ని పరిసరాన్ని చల్లబరిస్తే ఉడుకు జ్వరం సాధారణంగా 2 రోజులలో తగ్గిపోతుంది. దీనివల్ల తలనొప్పి, ఒడు నొప్పులు, కాళ్ళు గుంజడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మరి వడదెబ్బ తగిలినప్పుడు ఉండే అపస్మారక స్థితి ఉడుకు జ్వరంలో ఉండకపోవచ్చు. అంటే అలాంటి తీవ్రమైన ఇబ్బందులు దీంట్లో ఉండవు. వడదెబ్బ ప్రమాదం, ఉడుకు జ్వరం మేనేజబుల్. ఒకవేళ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరపు వేడి పెరిగి మెదడులో ఉండేటువంటి ఆ నియంత్రణ కేంద్రం దెబ్బతింటుంది. అది క్రమంగా వడదెబ్బకి, ప్రాణ ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ముందు ఉడుకు జ్వరం వస్తుంది, ఆ తర్వాత అది వడదెబ్బలోకి దారితీస్తుంది. ఈ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఈ సందర్భంగా నీళ్లు అలాగే ఉప్పు వీటి వినియోగం గురించి మీరు తెలుసుకోవాలి. ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం నుంచి సుమారుగా 2 నుంచి 3 లీటర్ల నీళ్లు బయటకు పోతుంది. అలాగా చెమట పట్టడం వల్లనే చాలామందికి ఉడుకు జ్వరాలు, వడదెబ్బలు త్వరగా రాకుండా ఉంటాయి. కానీ శరీరంలో తగ్గినటువంటి నీటి శాతాన్ని పూరించడం అవసరం. ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. మంచినీళ్ళతో పాటు తగినంత ఉప్పు కూడా వాడటం అనేది తప్పనిసరి. అంటే 2 నుంచి 3 గ్రాములు. లేకపోతే నీరసం, తలదిరగటం, వికారం ఇలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి. బయట వేడిని ఎవరి శరీరం ఎంతవరకు భరిస్తుందని చెప్పడం కష్టం కాబట్టి మొండి ధైర్యంతో నాకేం కాలేదు, నాకేం కాదు, నాది ఉక్కు శరీరం అనుకోకూడదు. అంటే అలా మొండి ధైర్యంతో ఉండకుండా శరీరాన్ని అతి వేడికి గురి కాకుండా కాపాడుకోవాలి. దీనికి సంబంధించి చక్కటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. ఉడుకు జ్వరాన్ని తగ్గించడానికి కేవలం అంతర్గత మందులే కాకుండా ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంటే శరీరంలో ఉష్ణోగ్రతని సహజసిద్ధంగా తగ్గించడం పైన ఫోకస్ పెట్టాలి. ఈ ఉడుకు జ్వరాన్ని తగ్గించేటటువంటి చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని మీరు తెలుసుకోవచ్చు. వీటిని ఒక ప్రథమ చికిత్సలాగా అనుకొని వాడుకోవాలి. ముందుగా మనకి గుర్తు రావాల్సింది ఒకటి ఉంది, ధనియాల పానీయం. 1 గ్లాసు నీళ్ళకి 1 చెంచాడు ధనియాల పొడి కలిపి బాగా మరిగించి చల్లార్చుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు తాగుతూ ఉంటే శరీరంలో ఉండేటువంటి అంతర్గత వేడి తగ్గుతుంది. దేవతలకు అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా ఉడుకు జ్వరానికి సంబంధించి. కాబట్టి మజ్జిగకి కాస్త ఉప్పు కలిపి తీసుకోవాలి. తాజా పల్చటి మజ్జిగలో చిటికెడు ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి కలిపి తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన లవణాలను అందిస్తూ డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. వట్టివేళ్లతో తయారు చేసుకునే నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. తాగే నీళ్ళకి వట్టివేళ్లను వేసి ఉంచాలి. ఈ నీళ్ళని రోజంతా తాగుతూ ఉంటే శరీరం చల్లబడుతుంది. దీంతోపాటు ఉడుకు జ్వరం తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఒకవేళ ఈ సమస్య ఇలాగే ఉంటే అప్పుడు దీనికి చెప్పుకున్నాం కదా, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ కంటే ఆయుర్వేద చికిత్స అనేది చాలా చక్కటి ఫలితం చూపిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని నిదాన పరివర్జనం ద్వారా, అంటే ఎండకు దూరంగా ఉండటం ద్వారా ప్రాథమికంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. శరీరంలో అధిక వేడిని తగ్గించడానికి శమన చికిత్సల్లో భాగంగా చల్లటి తత్వం ఉండేటువంటి మూలికల్ని ఉపయోగిస్తాం. ఆహార నియమాలలో భాగంగా ద్రవ పదార్థాలకి ప్రాధాన్యత ఇస్తూ కారం అలాగే మసాలా వస్తువుని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. దీనికి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు చందనం అలాగే ఉసిరిపొడి, 1/2 చెంచాడు మంచి గంధం పొడి, 1/2 చెంచాడు ఉసిరిపొడిని కలిపి నీటితో తీసుకోవాలి. ఇది పిత్తదోషాన్ని అదుపు చేసి జ్వరాన్ని తగ్గిస్తుంది. సబ్జా గింజల పానీయం కూడా మంచి ఫలితం చూపిస్తుంది. నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్ని పంచదార కలిపినటువంటి నీళ్ళకి వేసి తాగాలి. ఇది తక్షణమే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీన్ని ట్రీట్ చేయడానికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అవసరమైతే వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో ముందుగా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఒకటి ఉంది, చంద్రకళారస్. ఉడుకు జ్వరం అలాగే శరీరంలో మంటలను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకి 2 సార్లు 1 మాత్ర చొప్పున మంచినీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రవాళ పిష్టి కూడా అంతే. ఇది సహజసిద్ధమైనటువంటి ఒక కాల్షియం వనరు. శరీరపు ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడానికి 250 మిల్లీగ్రాముల పొడిని తేనెతో కానీ లేదా వెన్నతో కానీ కలిపి రోజుకి 2 సార్లు తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఉసిరాసవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒట్టివేళ్లతో తయారవుతుంది. ఒట్టివేళ్లతో తయారయ్యే అంటే ప్రధాన ద్రవ్యంగా ఉండే ఈ ద్రవ ఔషధాన్ని
15 to 20 ml పరిమాణంలో సమానంగా నీళ్లు కలిపి భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇది వడదెబ్బ తాలూకు ప్రభావాల్ని అడ్డుకుంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఉడుకు జ్వరం అనేది ఏదో క్రిముల వల్ల కలిగేటువంటి వ్యాధి కాదు. ఇది కేవలం వాతావరణం తాలూకు వేడికి శరీరం ఇచ్చే ప్రతిస్పందన మాత్రమే. తగినంత నీళ్లు తాగుతూ శరీరాన్ని చల్లబరుచుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రకృతి మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించడమే వేసవిలో ఆరోగ్య రహస్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని క్లిక్ చేయడం ద్వారా వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.